హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్లీ బై రాజీ. ఈరోజు నేను చెప్పే రెసిపీ బ్లూబెర్రీ కేక్ అండి. నేచురల్ ఫ్రూట్ అయిన బ్లూబెర్రీతో కేక్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో 1/2 కప్ ప్లస్ 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేశానండి, నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా మంచిగా మెల్ట్ అయిపోవాలి. షుగర్ అంతా కరిగేంతవరకు ఇలా విస్కర్తో కానీ గరిటెతో కానీ తిప్పుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ కూడా ఉండలు లేకుండా నీట్గా కరిగిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా అంతా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. నేను కేక్ గిన్నెకి ముందుగానే ఇలా నెయ్యి ఇంకా మైదా 1 స్పూన్ మైదా వేసుకొని గ్రీస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ప్రాసెస్ ఈజీ అవుతుందని కొంచెం నెయ్యి అప్లై చేసేసి చుట్టూ మొత్తం తర్వాత మైదాతో ఇలా గ్రీస్ చేసి పెట్టేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను 200 గ్రాముల బ్లూబెర్రీస్ తీసుకున్నాను. అందులో 1 స్పూన్ షుగర్ వేసుకుని ఇలా పేస్ట్లా చేసేసాను. ఇలా పేస్ట్లా చేసుకోవడం వల్ల కేక్లో మంచిగా మెల్ట్ అయిపోతుంది. ఇందులో మనం ముందుగా మిల్క్ పౌడర్ వేసుకొని మెల్ట్ చేసుకున్నాం కదా, అందులోనే 1 కప్పు ప్లస్ 1 టేబుల్ స్పూన్ మైదా పిండి ఇంకా 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని నీట్గా జల్లించుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం మైదా పిండి అంతా జల్లించుకోవాలి. ఈ మెథడ్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. కేక్ చాలా సాఫ్ట్గా వస్తుంది స్పాంజ్ లాగా ఇలా చేసుకోవడం వల్ల. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో అయితే ఇలా మిక్స్ చేసుకోవచ్చు అండి, గరిటెతో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం ఎక్కడా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్లూబెర్రీ పేస్ట్ వేసేస్తున్నాను. ఇది నాకు 1/2 కప్ క్వాంటిటీ వచ్చిందండి. 200 గ్రామ్స్ బెర్రీస్ తీసుకుంటే 1/2 కప్ క్వాంటిటీ ఇలా పేస్ట్లా వచ్చింది. ఇదంతా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి నీట్గా. తర్వాత 50 గ్రామ్స్ మెల్టెడ్ బటర్, కరిగించుకున్న వెన్న వేసుకుంటున్నాను, బటర్ వేసుకుంటున్నాను. ఇది సాల్ట్ లేదండి, అన్సాల్టెడ్ బటర్ వేసుకున్నాను. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. బటర్ ఎప్పుడైనా మెల్ట్ చేసుకొని చల్లార్చింది వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుందండి, లేదంటే కేక్ విరిగిపోయినట్లుగా అంచులు అలా వస్తుంది చల్లటిది వేసుకున్నా ఎక్కువ వేడిది వేసుకున్నా. సో బటర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా, కరిగించుకున్న తర్వాత ఈ కేక్ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ గిన్నెలో వేసేసుకోవాలి. ఒకసారి మిశ్రమంతా వేసేసుకొని నీట్గా దీన్ని ట్యాప్ చేసుకుందాము. కేక్ గిన్నెని ఇలా 2-3 సార్లు కింద ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అన్నీ రిలీజ్ అవుతాయండి. కేకు చాలా బాగా వస్తుంది. లేదు అంటే ఇలా టూత్పిక్ తీసుకొని ఒకే విధంగా ఇలా మిక్స్ చేయడం వల్ల కూడా ఎయిర్ బబుల్స్ అన్నీ రిలీజ్ అయిపోయి కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజ్లా వస్తుంది. నేను ముందుగానే ప్రీహీట్ చేసుకున్నానండి. సాల్ట్ని పెట్టేసుకొని స్టవ్ మీద ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేశాను. దానిపైన ఈ కేక్ గిన్నె పెట్టేసుకొని 35 to 40 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. చూడండి, నేను 35 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే నాకు ఇది కేక్ కుక్ అయిపోయిందండి. ఇలా టూత్పిక్ పెట్టినప్పుడు ఎక్కడ అంటుకోకుండా వస్తుంది కదా, సో మనకి కేక్ రెడీ అయిపోయింది. దీన్ని చల్లార్చుకొని డీమౌల్డ్ చేసుకోవాలి. చూడండి, కేక్ కంప్లీట్గా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకున్నాను. ఎంత ప్లఫీగా వచ్చిందో చూడండి, కలర్ కూడా చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు బెర్రీస్
జామ్ లాగా చేసి పైన స్ప్రెడ్ చేసుకోకుండా ఇలా ఫ్రూట్ రూపంలో కేక్తో మిక్స్ చేసి చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఎటువంటి ఎసెన్స్ యూజ్ చేయలేదు. కావాలి అనుకుంటే ఏదైనా ఫ్రూట్ ఎసెన్స్ కానీ లేదా బ్లూబెర్రీ ఎసెన్స్ కూడా దొరుకుతుంది మార్కెట్లో, యూజ్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు. లేదంటే ఇలా నేచురల్ ఫ్లేవరే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రూట్ని. కొంతమంది బ్లూబెర్రీస్ని ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టడం వల్ల కూడా పిల్లలకి ఫ్రూట్ వెళ్తుంది, కొంచెం కొత్త డిష్ని మనం పెట్టినట్టు ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ప్లఫీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు కనుక నా వీడియో వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.